श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। హరి ఓం తత్సత్. నారద భక్తి సూత్రములు గడిచిన సత్సంగంలో 11 సూత్రముల యొక్క అర్థాన్ని చూసి 12వ సూత్రాన్ని ప్రారంభించాం. ఆ 12వ సూత్రాన్ని ఒకసారి చదువుదాం. భవతు నిశ్చయదార్ఢ్యాద్ ఊర్ధ్వం శాస్త్రరక్షణం. ఆ తరువాత ఊర్ధ్వం, ఆ ముందు చెప్పిన సూత్రములన్నీ మనకు అర్థమైన తర్వాత ఆ విధంగా జీవిస్తున్న తర్వాత ఆ విధంగా జీవించేవాడు లోక వేద వ్యాపారములందు ఉదాసీనుడిగా ఉంటున్నవాడు అనుకూలంగా తనకు తన భక్తి ఆధ్యాత్మిక మార్గానికి అనుకూలంగా లేని వాటిని విరోధముగా ఉన్న వాటిని ఉదాసీనము చేస్తూ ముందుకు వెళుతున్నటువంటి ఈ భక్తుడు ఆ తరువాత శాస్త్రాన్ని రక్షించాలి అని ఇక్కడ సూచన. ఏ తరువాత? నిశ్చయత వచ్చిన తర్వాత ఇదిదా నాకు సరి అయిన మార్గము, ఇదే నాకు రక్షించే మార్గము, ఇదే నాకు మోక్షమునిచ్చే మార్గము అని చెప్పి ఆ ద్వైత భక్తిలో ఉంటున్న అద్వైత భక్తి జ్ఞానముతోటి తన భక్తిని పరిపక్వం చేసుకునేవాడు నిశ్చయం చేసుకున్నాడు. కానీ నిశ్చయం చేసుకున్నవాడంటే మార్గంలో నడుస్తున్నవాడు అని అర్థం. ఇంకొకరు ఎవరంటే దార్ఢ్యత వచ్చేసింది, మార్గంలో నడిచి లక్ష్యాన్ని చేరేశాడు ఒక ఆయన. అతడు జ్ఞాని, అతడు పూర్ణుడు, సిద్ధుడు, తృప్తుడు. కాబట్టి 2 రకాలైన వాళ్లకు ఇక్కడ సూచన ఇవ్వబడుతున్నది. ఒకటేమో నేను ఈ మార్గంలో నడవాలని చెప్పి నిశ్చయం చేసుకున్నాడు ఒకరు, అతడిని ద్వైత భక్తుడని చెప్పచ్చు, లేక ముముక్షు అని చెప్పచ్చు. ద్వైత భక్తిలో నుంచి నేను అద్వైత భక్తికి వెళ్ళాలి, అరూప భక్తి అని నిశ్చయించుకున్నాడు, నడుస్తున్నాడు. అతడు నడిచి చేరేశాడు. వీళ్ళిద్దరూ కూడా అలా నడుస్తున్నవాడు, గమ్యాన్ని చేరినవాడు ఇద్దరు కూడా శాస్త్రమును రక్షించాలి అని ఇక్కడ ఒక పదం. శాస్త్రమును రక్షించడం అంటే ఏమిటి? శాస్త్రాన్ని రక్షించడానికి మనమెవరం, మనకు శక్తి ఉందా అంటే, ఎలాగైతే ధర్మో రక్షతి రక్షిత అని చెప్తారో, ధర్మాన్ని రక్షించిన వాడిని ధర్మం రక్షించును అని. కానీ దాని యొక్క సరి అయిన అర్థం ఏమిటంటే ధర్మాన్ని అనుసరించేవాడు. ధర్మాన్ని ఎట్లా రక్షిస్తాం? అనుసరించుట చేత. అనుసరిస్తున్న వాళ్ళకి మనం సపోర్ట్ చేయటం వలన. అదేవిధంగా ఇక్కడ శాస్త్రో రక్షతి రక్షిత. శాస్త్రాన్ని ఎవరైతే కాపాడుతున్నాడో, అనుసరిస్తున్నాడో, బోధిస్తున్నాడో అతడిని శాస్త్రం రక్షించును. ఈ శాస్త్రము అనే పదంలోనే శాసనాతిథి శాస్త్రం అని చెప్పబడింది. అది మనల్ని ఇన్స్ట్రక్ట్ చేస్తుంది, శాసిస్తుంది. నువ్వు ఇలా జీవించు, ఇలా ఉండు, ఇలా నడుచుకో అని. శాసనాత్ శాస్త్రం. ఆ శాసనం అది త్రం ఎందుకయిందంటే త్రల్ ప్రత్యయ అని అంటారు సంస్కృతంలో. అంటే అది పాత్ర అని అర్థం. త్రల్ అంటే పాత్ర. పాత్ర అనేది ఏమిటి? దేనినైతే పతనాత్ త్రాయతే ఇది పాత్ర. ఏదైనా ఒక పదార్థం, వస్తువు
కింద పడిపోకుండా ఉండాలంటే ఇప్పుడు ఈ క్లిప్పుని నేను ఇక్కడ వదిలానంటే అది ఎట్లా కింద పడిపోతుంది. కింద పడిపోకుండా దాన్ని అట్లా పట్టుకొని రక్షిస్తూ కాపాడుతూ దాన్ని పట్టుకొని ఉంది చూసారా, పతనాత్, పడిపోకుండా పట్టుకొని ఉన్నది కాబట్టి ఈ కుండని పాత్ర అంటారు. మనకు అందుకని ఇంట్లో ఎన్నో పాత్రలు ఉంటాయి. మన స్టీల్ సామాన్లన్నింటినీ పాత్రలనే అంటాం కదా, పాత్రత. కాబట్టి ఆ భగవంతుడి యొక్క స్వరూపమును, భగవంతుడి యొక్క కృపను, భగవంతుడి యొక్క అనుగ్రహమును మనం మన హృదయంలో పట్టుకుండేట్లుగా, దాన్ని మనలో ఉంచుకుండేట్లుగా మనం పాత్రులమై ఉండాలి, అర్హతలమై ఉండాలి, క్వాలిఫికేషన్ ఉండాలి. చూడండి, ఆ త్రా అనే పదం షాకి చేర్చిన తర్వాత అది శాస్త్రమైంది. అప్పుడు శాస్త్రం అంటే శాసనాత్ త్రాయతే అని మాత్రమే కాకుండా పతనాత్ త్రాయతే ఇది శాస్త్రం అని చెప్పాలి. అర్థమైందా? కాబట్టి శాస్త్రం మనల్ని రక్షిస్తున్నది, పతనం అవ్వకుండా, కింద పడిపోకుండా, దిగజారిపోకుండా. మనుష్య శరీరం వరకు వచ్చాం కదా, మనుష్య జన్మ వచ్చిన తర్వాత మరలా జంతు, వృక్షం, రాయి, ముళ్ళు ఇట్లాగా పుడతాం. కిందకి వెళ్ళకూడదు కదా, ఇంకా దైవత్వంనే పొందాలి. అదే ఇంకా లాస్ట్ ఒక్క స్టెప్ మనం చేయాల్సింది, మనుష్యత్వంలో నుంచి దైవత్వానికి వెళ్ళిపోవాలి. పశుత్వంలో, మృగత్వంలో ఉన్నవాడు వెంటనే దైవత్వానికి వెళ్ళలేడు. వాడు మరలా ఎన్నో జన్మలెత్తి మనుష్యత్వమునకు వచ్చి అక్కడ నుంచే దైవత్వానికి వెళ్ళగలడు. కాబట్టి ఈ సూత్రంలో ఏం చెప్తున్నారు? శాసనాత్ త్రాయతి ఇది శాస్త్ర. కాబట్టి మనం దాన్ని అనుసరించాలి. ఒకటి అనుసరించటమే కాదు, దాన్ని తర్వాత బోధించగలిగితే బోధించాలి, దాన్ని రక్షించాలి, కాపాడాలి, అనుసరించాలి, బోధించాలి. ఇన్ని విషయాలన్నీ కలిపి ఇక్కడ శాస్త్ర రక్షణం అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. ఎందుకు? సమాజంలో అందరి యొక్క మంచి కోసం. సమాజం అంటే దాంట్లో నేను ఉంటానుగా మరి భాగంగా, నా మంచి కోసం కూడా, సహజీవనం కోసం, అందరూ కలిసిమెలిసి జీవించటం. కలిసిమెలిసి జీవిస్తే దాంట్లో ఎంతో సంతోషం, ఆనందం ఉంది. అందుకని శాస్త్రంలో చెప్పిన విషయాలను నువ్వు పరాభక్తుడు అయినాను సరే, పరాభక్తి మార్గంలో నడుస్తున్నవాడు సరే, జ్ఞాన మార్గం అయినా సరే శాస్త్రాన్ని వదలకూడదు. శాస్త్రం వినటం వదలకూడదు, శాస్త్రాన్ని పోషించటం వదలకూడదు, శాస్త్రాన్ని బోధించటం వదలకూడదు, శాస్త్రాన్ని రక్షించటం వదలకూడదు. స్వాధ్యాయ ప్రవచనే చ, దాన్ని వదలకూడదు. ప్రవచనం, స్వాధ్యాయం జరుగుతుండాలి. కాబట్టి శాస్త్ర రక్షణ అన్నారు. అది మాత్రమే కాదు, ఆ శాస్త్రమే మనలను జీవితాంతము రక్షిస్తుంది. శాస్త్రమాతకు మన మీద ఉన్నంత ప్రేమ లోకంలో మరి ఎవరికి కూడా లేదు. శంకరాచార్యుల వారు చెప్తారు, 1000 మంది తల్లిదండ్రుల యొక్క ప్రేమ మొత్తాన్ని కలిపి పెట్టినా కూడా ఇక్కడ శాస్త్రమాత చూపించేటువంటి ప్రేమ మన మీద, కరుణ అంత ఉండదుట. దీనితో పోలిస్తే ఇది ఎంతో గొప్పది. అది మాత్రమే కాదు, భగవద్గీతలో భగవంతుడు దీన్ని సూచించాడు. ఈ విషయాన్ని దైవాసుర సంపత్ విభాగ యోగం 16వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే భగవంతుడు, యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః, తనకు నచ్చినట్లు, తనకిష్టమైనట్లు, తనకు ప్రియమైనట్లుగా ఎవరైతే ఆశ వలన, కోరిక వలన శాస్త్రం చెప్పిన విధులను దేనిని అనుసరించకుండా దాన్ని వదిలేసేసి కేవలం తన తృప్తి కోసం, తన ప్రియం, ఇష్టం కోసం కామకారతః ప్రవర్తిస్తాడో వాడికి నస సిద్ధ్యమవాప్నోతి
న సుఖం న పరాం గతిం. అతడికి ఈ లోకంలోనూ సుఖం దొరకదు, పరలోకాన్ని పొందనేలేడు. సహ సిద్ధిం న ఆప్నోతి. లైఫ్ యొక్క గోల్, గమ్యాన్ని చేరలేడు. గమ్యాన్ని చేరటం, మోక్షాన్ని పొందటం ఒక విషయం. అట్లీస్ట్ ఇక్కడ సుఖంగా ఉంటాడంటే సుఖంగా ఉండడు. వాడు సుఖంగా ఉండలేడు, ఎవరిని సుఖంగా ఉండనివ్వడు. చూసారా? అందుకని ఎన్ని రకాల మతాలు లోకంలో ఎలా ప్రవర్తిస్తున్నారో మనకు తెలుసు. మా మతాన్ని నువ్వు అనుసరించకపోతే, ఈ పుస్తకాన్ని నువ్వు పట్టుకోకపోతే నువ్వు పాపివి, లేకపోతే నిన్ను నీ మెడకాయ నరికేస్తాను, తల నరికేస్తాను. నేను ఎంతమందిని ఇట్లా తల నరికి మా మతంలోకి మార్చానంటే మా దేవుడు నన్ను అంతగా మెచ్చుకుంటాడు. చూడండి, అందుకని ఇలా ప్రాపగండ చేస్తారు. తప్పు కదా ఇది. అసలు అదేంటి మతం అవుతుంది? అది ఎంత మూఢత్వం, ఎంత నేరో మైండెడ్నెస్ అది. ఈ శ్లోకం చెప్పిన తర్వాత కృష్ణ పరమాత్మ అందువలన ఏమిటో తెలుసా? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో. ఏది చేయాలి, ఏది చేయకూడదు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, కార్య అకార్య అనేటువంటిది మనకు శాస్త్రం చెప్పే తెలుస్తుంది. శాస్త్రమే ప్రమాణం దానికి. కాబట్టి జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం, అందువలన శాస్త్రం చెప్పిన విధానాన్ని తెలుసుకొని కర్మ కర్తుమిహార్హసి, ఒకడు ఈ లోకంలో ప్రవర్తించాలి. ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ పెట్టారండి, ఎందుకంటే అందరి యొక్క మంచి కోసం. దాన్ని ఫాలో చేసి అనుసరిస్తుంటే నీకు ఏ బాధ లేకుండా నువ్వు జీవిస్తావు. కానీ వాటిని వైలేట్ చేసిన వాడు అతడు బాధపడతాడు, కష్టపడతాడు, ఇతరులను కష్టపరుస్తాడు. కాబట్టి ఈ ట్రాఫిక్ రూల్స్ పెట్టింది, లేక శాస్త్రం చెప్పి ఈ రూల్స్, నియమాలు అవన్నీ కూడా అదంతా చాలా కష్టం అండి. చాలా నియమాలు, సో మెనీ రూల్స్. అంటే రూల్స్ అనేవి ఎవరికి ఇష్టం ఉండదు జనరల్గా ఫాలో చేయడానికి. కానీ తన విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఇతరులందరూ రూల్స్ ఫాలో చేయాలి. నాతో ఎవరు అబద్ధం చెప్పకూడదు, చెప్తే నాకు నచ్చదు, కానీ నేను చెప్తాను. నన్ను హింసిస్తే ఎవరైనా నాకు నచ్చదు, కానీ ఇతరులు నేను హింసిస్తాను. ఇలా ఉండకూడదు. ఇలా ఉండి జీవిస్తున్నారంటే వాళ్ళకి కామన్ సెన్స్ లేదని చెప్పాలి. ఏంటండి కామన్ సెన్స్ అంటే? దీనికి ఎక్కడ పోయి ఏం చదవాలి? చాలా సింపుల్. నన్నెవరు కూడా మోసగించకూడదు. మోసగిస్తే నాకు కోపం వస్తుందా రాదా? కాబట్టి నేను ఎవరిని మోసగించకూడదు. నేను అబద్ధం చెప్తే, నాకెవరైనా అబద్ధం చెప్పారంటే చాలా కోపం వచ్చేస్తుంది, నేను తట్టుకోలేను. మరి అప్పుడు నువ్వు ఎవరికి అబద్ధం చెప్పకూడదు, వాళ్ళు తట్టుకోలేరు కదా. దీని పేరండి కామన్ సెన్స్ అంటే. ఇది లేకుండా మనుషులు జీవిస్తున్నారంటే వీడికి, అందుకనే వాడికి కామన్ సెన్సే లేదంటారు. కానీ అర్థం చేసుకొని ఎవరు మాట్లాడలేదు ఈ పదాన్ని. మనకు ఆరో సెన్స్ బుద్ధి ఉందని చెప్పి మనం విర్రవీగుతుంటాం. హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ గాట్ ఏ సిక్స్త్ సెన్స్, ద ఇంటలెక్ట్. సో వాట్? ఏం చేస్తున్నావు నువ్వు? అన్నీ అక్రమాలే, అన్నీ పాడు పనులే, అన్నీ నష్టాలే. సమాజానికి నష్టం, చుట్టూ ఉండే వాతావరణానికి నష్టం కలిగిస్తున్నాం. మరి చదువుకున్నామంటున్నాడు. కాబట్టి చదువుకున్న మూర్ఖులు, ఎందుకంటే చదవాల్సింది చదవలేదు, శాస్త్రం చదవలేదు. కాబట్టి శాస్త్రం యొక్క ముఖ్యత్వం చెప్తూ ఇక్కడ ఈ సూత్రంలో మొదట మనం 2 రకాల వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ చూడండి. సిద్ధిని పొందినవాడికి, సిద్ధిని పొందాలి అని చెప్పి నడుస్తున్నవాడికి. సిద్ధి అంటే మర్చిపోకూడదు, నారద భక్తి సూత్రాలు
మొదటి స్తోత్రాల్లో మాట్లాడిన విషయం అది. అష్టసిద్ధులు కాదు, నిశ్చయం చేసుకున్నవాడు ఆ తర్వాత శాస్త్రాన్ని అంటే గురువు యొక్క ఉపదేశాన్ని వింటూనే ఉండాలి. మనల్ని అప్పుడప్పుడు కరెక్ట్ చేసుకోవాలంటే మనకు విషయం తెలిసినట్లుగానే ఉంటుంది, కానీ మరలా మార్గాన్ని తప్పుతాం. ఈ శాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క అద్వైత భక్తులు కానీ ద్వైత భక్తులు కానీ మహాత్ములు వీళ్ళందరూ వాళ్ళ యొక్క స్వభావం, వాళ్ళ యొక్క ఆశ ఎట్లా ఉంటుందో తెలుసా? ఎందుకు శాస్త్రం అనుసరిస్తారు వాళ్ళంటే, మరి దానికి వచ్చే సూత్రంతో కలిపి కూడా మనం ಇನ್ನೂ కొంచెం ఉదాహరణలు చూద్దాం. కాబట్టి ఇప్పుడు తర్వాత 13వ సూత్రాన్ని చెప్తున్నాను. ఎందుకు శాస్త్రాన్ని రక్షించాలి? శాస్త్ర రక్షణం అంటే ఏంటి? ఇతడు శాస్త్రాన్ని చెప్పాను కదా రకరకాలుగా. నేను అనుసరించాలి, నేను దాన్ని పోషించాలి, దాన్ని రక్షించాలి. ఎట్లా? నేను వినుట చేత, వినేవాళ్ళని ప్రోత్సహించుట చేత, నేను చెప్పుట చేత, చెప్పేవాళ్ళని ప్రోత్సహించుట చేత, ఈ విధంగా మరి శాస్త్రం ఎలా నిలుస్తుందండి? లేకపోతే ఎవరు చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరంటే శాస్త్రం చెప్పేవాళ్ళు ఉన్నారు కూడా, ఎవరికి చెప్తారు వాళ్ళు? ఎవరైనా వినాలిగా 10 మంది. కాబట్టి ఈ విధంగా చేయకపోతే ఏమవుతుందంటే అతడికే తెలుసు. 13వ సూత్రం చదువుతున్నాం. అన్యథా పాతిత్య ఆశంకయ. లేకపోతే శాస్త్రాన్ని కనుక నేను సపోర్టుగా పెట్టుకోకపోతే దారం తెగిపోయిన గాలిపటంలాగా ఎక్కడ పోయి ఏ ముళ్ళ చెట్ల మీద ఎక్కడ పడతానో కూడా తెలియదు. జీవితం అట్లా ఉండకూడదు కదా. అందుకని శాస్త్ర రక్షణ ఎందుకంటే, లేకపోతే పాతిత్య ఆశంకయ. పాతిత్య అంటే అదే పతనమని చెప్పాను కదా. అయ్యయ్యో నేను జారిపోతాను, ఈ మార్గంలో నుంచి తప్పిపోతాను, నాకు లేకపోతే ఈ లోకమంతా నన్ను అట్రాక్ట్ చేసేసి నన్ను లాగేస్తుంది. ఇప్పుడు అట్లాగే కదండి, పెద్ద పెద్ద ఉద్యోగాలు, విదేశాలకు వెళుతున్న పిల్లలు వీళ్ళందరూ కూడా పార్టీలు అవన్నీ చెప్పి తాగుతాడు. అసలు తాగకపోతే అక్కడ లెక్క చేయరంటాడు. అది కల్చర్, ఆఫీస్ కల్చర్, జాబ్ కల్చర్. ఏది ఈ దేశంలో ఇక్కడ చక్కగా పుట్టి పెరిగిన ఈ పిల్లలు ఇంకా అందుకని మా ఆఫీసులో కొలీగ్ల కోసం, బాస్ కోసం ఇట్లా ఉద్యోగాలు. అందుకని తాగే వాళ్ళు, ఈ తప్పుడు పనులు చేసేవాళ్ళు సిగ్గుపడటం లేదు, చెయ్యని వాళ్ళు సిగ్గుపడుతున్నారు. అదేంటి అసలు నీకు డ్రింకే అలవాట్లేదా? నువ్వేం మనుషుడు? నువ్వెప్పుడు సిగరెట్టే తాగవు? ఇట్లా మాట్లాడి సొసైటీలో ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ ఆ విధంగా అయిపోయినారు. బాగా డబ్బులు వస్తున్నాయి, ఉద్యోగాలు, ఇంకా మరి సుఖాలను వాటి వెనకబడతారు. ఎందుకంటే వెనక శాస్త్రం సపోర్ట్ లేదు. అలా జీవించచ్చా? అది ఒక జీవితమా? అందువలన అన్యథా, లేకపోతే త్రోవ తప్పిపోయే మార్గం ఉంది, కింద పడిపోయే మార్గం ఉంది, దిగజారిపోయే మార్గం ఉంది, యోగ భ్రష్టుడు అయిపోతావు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే చాలామంది వాళ్ళు శాస్త్ర విషయాలని ఆచరణ చేయకుండా వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళ కొత్త మతములు, పంథాలు, మార్గాలని చెప్పి చాలామంది ఉదాహరణలు ఉన్నాయి. పతనమైపోయిన వాళ్ళు ఉన్నారు, దిగజారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతో నిచ్చెన మీదకి 10 మెట్లు వరకు ఎక్కొచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కిందకి జారిపోయి పడిపోతాడు. పాము పట్టం ఆడుతున్నారు ఇప్పుడు. చాలా చక్కటి ఆట అది. దాంట్లో రాసినవన్నీ, ఆ పాము పటంలో రాసినవన్నీ అవన్నీ చదివితేనే తెలుస్తుంది. పైన వైకుంఠమని, అక్కడ దాకా నుంచి కిందకి వెళ్ళేప్పుడు పెద్ద పాము చూడండి, మళ్ళీ కిందకు వచ్చేస్తాం. ఈ మధ్యలో ఎన్నో రకాలవి చక్కగా చెప్పుండే, అదొక పెద్ద నీతి పఠం, అది పాము పఠం అనేది. సరే, ఆ భగవద్గీతలోనే మరలా
ఈ విషయాన్ని మనం ఈ 2 సూత్రాలని కలిపి అర్థం చేసుకోవాలి. ఆ సందేహము చేత ఇతడు చాలా జాగ్రత్తగా ఉండి, అయ్యయ్యో నేను గురువుని ఆశ్రయించకపోతే గురువుని శాస్త్రాన్ని పట్టుకొనే ఉండాలి జీవితాంతం, ఈశ్వరుడిని పట్టుకొని ఉండాలి. కానీ ఈశ్వరుడిని మనం పట్టుకున్నామే కానీ, భక్తి ఉందంటున్నామే కానీ, మన భక్తిలో ఒక చక్కటి ఏంటది సుగంధం లేదు, దాంట్లో ఒక చక్కటి ఆనందం లేదు, దాంట్లో ఉన్నతి ఉన్నట్లుగా కనపడట్లేదు. ఏదో చేస్తున్నాం, యాంత్రికమైన భక్తి. భగవంతుడు భగవద్గీతలో చూడు, ఇట్లా శాస్త్రమును అనుసరిస్తూ కర్మయోగమును చేస్తూ వాళ్ళ బాధ్యతలను భక్తిగా మార్చుకొని ఆ జనకుడు లాంటి వాళ్ళందరూ కూడా లోకంలో ఎట్లా జీవించారో, లోక కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః. కర్మ అంటే అక్కడ భక్తి కూడా ఉంటుంది. ఆ భక్తి అసలు కర్మలోకంలో ఒక అంగమే. లోక సంగ్రహమేవాపి, లోకమునకు మంచిది చేయాలి. లోక సంగ్రహం, లోకంలో అందరికీ లోకా సమస్త సుఖినో భవంతని కోరుకుంటారు. అప్పుడు సంపశ్యన్ కర్తుమర్హసి. కాబట్టి ఇది అర్జునుడికి చెప్పాడు, నీ డ్యూటీ నువ్వు చెయ్యి, యుద్ధం చేయాల్సిన క్షత్రియుడు నువ్వేంటి ఇట్లా కూర్చొని ఏడుస్తున్నావని ఆయన చెప్పాడని మాత్రమే కాదు, మనమందరికీ మనం ఎక్కడెక్కడున్నామో మనందరికీ ఒక బాధ్యత ఉన్నది. కాబట్టి ఆ బాధ్యతని నేను నిర్వహిస్తే అది లోకం మొత్తానికి, నా చుట్టూ ఉండే మనుషులకు, కుటుంబానికి. చూడండి, అందుకని వాళ్ళ బాధ్యతలను వాళ్ళు నెరవేరిస్తే వాళ్ళ హక్కులు రక్షించబడతాయి. ఒక సీక్రెట్ ఏంటంటే, ఇఫ్ ఐ డూ మై డ్యూటీ మై రైట్స్ ఆర్ ఆల్రెడీ టేకెన్ కేర్. అది ఎట్లాగండి అంటే, ఇట్లా అందరు అనుకుంటే, ఇప్పుడు తండ్రి తన డ్యూటీని తను చేస్తున్నాడు, పిల్లవాడు చేయాల్సిన డ్యూటీ పిల్లవాడు చేస్తే తండ్రికి పిల్లవాడి మీద ఉన్న హక్కులు తానంతటవే జరిగిపోతాయి. అలాగే పిల్లవాడికి తండ్రి మీద ఉన్న హక్కు, మా తండ్రి నన్ను చదివించాలి, నాకు డబ్బులు ఖర్చు పెట్టాలి, మరి నేను ఎట్లా చదివి పెద్దవాడిని అవుతాను, అది మా తండ్రి బాధ్యత కదా, ఆ తండ్రి చేయాలి. చూడండి, ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళకి వాళ్ళ బాధ్యతలు నెరవేర్చుట చేత వాళ్ళ హక్కులు రక్షించబడతాయి. ఇది చాలా సూక్ష్మమైనటువంటి ఒక సూత్రం. అందుకని అది మాత్రమే కాదు, భగవద్గీతలో దీన్ని ఇంకా హైలైట్ చేసి ఎందుకు చెప్తున్నాను అర్జున ఇది తెలుసా? యద్యదాచరతి శ్రేష్టః తత్తద్దేవేతరో జనః. ఎందుకండి మాటిమాటికి భగవద్గీతను శంకరాచార్యులు వారి పుస్తకాలనే రిఫర్ చేసి చెప్తారంటే, మరి శాస్త్రం అంతటా అన్ని చోట్ల ఈ విషయాలని ఎలా చెప్పిందని మనకు అర్థం అవ్వాలి కదా. చదువుతున్నదేమో నారద భక్తి సూత్రాలు, అవన్నీ చాలా క్రిప్టిక్ ఫామ్లో ఉంటాయి, వాటిని అర్థం చేసుకోవాలి. అసలు ఏంటి దాని లోతంటే ఇలా మరి పక్కన ఇవన్నీ గుర్తు చేసుకుంటే కానీ అర్థం కాదు. యద్యదాచరతి శ్రేష్టః తత్తద్దేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. చూడండి, లోకంలో మనందరికి కూడా అందరం చిన్నప్పటి నుంచి, పిల్లలుగా ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఒక రోల్ మోడల్ కావాలి. పసిపిల్లవాడు ఇప్పుడిప్పుడే పుట్టి పెరుగుతున్నాడు, వాడికి 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు ఏంటంటే అక్కడ తల్లి రోల్ మోడల్, తల్లి రోల్ మోడల్. కాబట్టి చిన్నప్పటి నుంచి పిల్లలకి తల్లిదండ్రులు రోల్ మోడల్. రోల్ మోడల్ అంటే ఆదర్శం, ఐడియల్. ఇలా పెరుగుతూ మనం ఒక ఆదర్శాన్ని ఎదురు చూస్తాం. కానీ ఆ చుట్టూ ఉండే వాతావరణం కనుక సరిగ్గా లేకపోతే, ఇంట్లో తల్లిదండ్రులు చక్కటి సంస్కారము, సనాతన ధర్మము
ఇవి ఇవ్వకపోతే, సంస్కృతి నేర్పకపోతే ఆ పిల్లలు సినిమా యాక్టర్లని ఆదర్శంగా పెట్టుకోవడం, ఇంకా యూత్ రాగానే ఆ తర్వాత క్రికెట్ ప్లేయర్స్ని ఆదర్శంగా పెట్టుకోవడం, ఇలా చేస్తారే కానీ మన నిజమైన హీరోలు, ఆ పురాణాల్లో ఉన్న భక్తులు, ఆ జ్ఞానులు, వాళ్ళని ఆదర్శంగా పెట్టుకోవాలి కదా. కాబట్టి రాజు కూడా, ప్రజలను పాలించే రాజు ఆదర్శవంతుడుగా ఉండాలి. యథా రాజా తథా ప్రజ. రాజు తగినట్లుగా ప్రజలు ఉంటారు. గవర్నమెంటే కరప్టెడ్ గవర్నమెంట్ అయితే ఇంకా మరి జనాలు ఇంకా కరప్ట్ అయిపోతారు కదా. అందుకని ఇక్కడ ఆ శాస్త్రం అనే విషయం ఎంత ముఖ్యమనేటువంటిది, ఇది అందరికీ ఇవ్వబడినది శాస్త్రం. అందుకని భగవంతుడు ఇక్కడ దాన్ని అనుసరించడం అవసరం. వాళ్ళు ముఖ్యంగా ఈ సొసైటీలో ఎవరైతే పేరు ప్రతిష్టలు కలిగి ఉన్నవాళ్ళో, మొదలు ఇంట్లోంచి తీసుకుందాం. ఇంట్లో పెద్దలు, తాతలు, అమ్మమ్మలు, లేక తల్లిదండ్రులు, వీళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి అవే కదా పిల్లలు చూసి నేర్చుకుంటారు. ఇప్పుడు తండ్రి సిగరెట్ తాగుతూ పిల్లవాడిని నువ్వు తాగవాకురా అంటే వాడు ఎట్లా ఉంటాడా? చెప్తే ఈ మాట ఫలిస్తుందా? కాబట్టి తల్లి తండ్రులు ఇంట్లో రామాయణం, భాగవతం, ఈ విషయాలని, కథలను వాళ్ళు చదువుతూ ఉంటే, ఆ పూజలు చేస్తుంటే చూసి కదా నేర్చుకుంటారు. వీళ్ళు టీవీలు, సినిమాలు ఎప్పుడు చూసినా ఉంటే ఏదో భక్తి, గుడి అనేటువంటిది అప్పుడప్పుడు అకేషనల్లీ. ఆ పిల్లవాడు చూడండి, పిల్లలు ఆ సంవత్సరానికి ఒకసారి ఆ బర్త్డే రోజు మాత్రమే తల్లిదండ్రులకి నమస్కారం చేస్తారు. అది కూడా అందరిళ్ళలో చేస్తారో చేయరో, కానీ తప్పనిసరిగా కేకు కట్ చేయటం, క్యాండిల్స్ను ఊది ఆరిపేయటం, ఇది ఎక్కడ సంస్కృతి అండి? మనదా? అదేమిటి అసలు? లైట్ను ఆఫ్ చేయటం ఏంటి? నోటితో ఊది. లైట్ను వెలిగించాలా? జీవితం వెలగాల, ఆరిపోవాలా? అంత బుద్ధి కూడా మనకు లేదు. తల్లిదండ్రులు చెప్పొద్దు మరి. అసలు తల్లిదండ్రులు ప్రతిరోజు పిల్లలు, చిన్న పిల్లల దగ్గర నుంచి, ఇంట్లో పెద్దవాడు తల్లిదండ్రులు ఉన్నారంటే ముసలివాడైనా వాళ్ళకి నమస్కారం చేయాలి. పొద్దునే స్నానం చేసి అయిన తర్వాత ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు చేస్తున్నారండి ఎవరైనా? పుట్టినరోజు మాత్రమే, అది కూడా కొంచెం పెద్ద అయిన తర్వాత చేయరు, ఇంకా చిన్నప్పుడైతే చేస్తారు. ఎందువల్ల? రోల్ మోడల్ సరిగ్గా లేదు. కాబట్టి ఇలా చూస్తే ఇంకా మరి సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నవాళ్ళు ఎట్లా ఆచరిస్తే వాళ్ళకి తగినట్లుగా. అందుకనే సినిమా యాక్టర్లు ఎలా ప్రవర్తిస్తే, వాళ్ళు ఏ డ్రెస్సులు మారిస్తే అవే ఆ క్రాఫ్లు, ఆ డ్రెస్సులు జనం అనుసరిస్తున్నారు కదా. అప్పుడు మంచి వాళ్ళు రోల్ మోడల్స్ ఎక్కువగా ఉండి పిల్లలకి అవి హృదయంలో ఉంటే అవి చూపిస్తే దానికి తగినట్లు ప్రవర్తిస్తారు శాస్త్రం. కాబట్టి ఇది చెప్పిన తర్వాత మరొక విషయం, శాస్త్రం అండి వేరే మృగాలకి, జంతువులకి అక్కర్లేదుగా, మనుషుడికి మాత్రమే. మనం ఏదైతే శాస్త్రం అని చెప్తున్నామో, ఇది మతమునకు ఒక ప్రాంతంలో, ఒక కాలంలో కొంతమంది మనుషులకు మాత్రమే సంబంధించింది కాదండి. అందుకని దీన్ని సనాతన ధర్మం అన్నారు. ఇది అందరికీ ఎప్పుడూ, అన్ని చోట్ల, అన్ని కాలాల్లో మంచిని కలిగించేటువంటిది, హితమును చేసేటువంటిది ఇది. మొదట అది గుర్తించాలి. మనం అటువంటి సంస్కృతి ధర్మంలో మనం పుట్టాం. ఎంతో గర్వించాలి. అట్లా గర్విస్తేనే నీకు అప్పుడు శాస్త్రం మీద భక్తి కలుగుతుంది, దాన్ని వినటానికి ఇంట్రెస్ట్ వస్తుంది, రక్షించడానికి, పోషించడానికి నీకు ఆశ కలుగుతుంది. లేకపోతే ఎట్లా? నీ సంస్కృతిని నువ్వే తెలుసుకోకపోతే, ఆదరించకపోతే, నీకు దాని యొక్క గొప్పదనం తెలియకపోతే, నువ్వు దాని ప్రయోజనాన్ని నువ్వు పొందలేవు. నీ చుట్టూ ఉండే నీ కుటుంబం, పిల్లలు కూడా పొందరు. కాబట్టి ఏం చెప్తున్నాను, శాస్త్రం అనేటువంటిది ద మాన్యువల్ ఈజ్ రిక్వైర్డ్ టు ఏ మ్యాన్.
బికాజ్ మ్యాన్ హ్యాస్ గాట్ ద మైండ్. దట్ మైండ్ హ్యాస్ గాట్ ద కెపాసిటీ ఆఫ్ మననం. అన్ని పదాలు చూసారా ఎంలో వస్తున్నాయి. మాన్యువల్ అంటే ఇదండి, శాస్త్రానికి మాన్యువల్ బుక్. చిన్న చిన్న ఏది కొన్నా కూడా అన్నిటికీ వాషింగ్ మిషన్కి మాన్యువల్, గ్రైండింగ్ మిషన్కి మాన్యువల్, ఒక ఇన్స్ట్రక్షన్ బుక్ అండి ఇస్తారుగా, అన్నిటికీ ఇస్తారు, ప్రతి మెడిసిన్కి ఇస్తారు. అప్పుడు ఈ మాన్యువల్ అనేటువంటిది కుక్కకు, పిల్లికి, పక్షులకు, జంతువులకు కాదు, మనుషుడికి మాన్యువల్ కావాలి. మనుషుడికి మనసు ఉంది. తెలుగులో చెప్పినప్పుడు అన్నీ మాలోనే వస్తున్నాయిగా, ఒక మాన్యువల్ తప్ప. మాన్యువల్ మనుషుడికి కావాలి. మనుషుడికి మనస్సు ఉంది. ఆ మనస్సు చింతించే, మననం చేసే శక్తి ఉంది, దానికి విచారణ చేసే శక్తి ఉంది. అందుకనే మనందరం అట్లాంటి గొప్ప మనుషుడైనటువంటి మన్వంతరం, మనులో నుంచి మనందరం పుట్టాం కాబట్టి మనందరం మానవులం. మనస్సుంది కాబట్టి మనం మానవులం. మననం చేసి మంచి చెడులను, ధర్మాధర్మాలను గుర్తించగలిగిన శక్తి మనకుంది కాబట్టి మనం మానవులం. చూసారా? ఇలా ఈ సూత్రంలో ఆ శాస్త్రం యొక్క విషయం రెండు కలిపి చెప్పబడింది. 14వ సూత్రంలో ఏం చెప్తున్నారంటే, చదువుతాను. లోకోపి తావదేవ కింతు భోజనాది వ్యాపారః తు శరీరధారణావధి. లోకోపి తావదేవ కింతు భోజనాది వ్యాపారః తు శరీరధారణావధి. ఇదేమిటంటే, ఇదంతా చెప్పిన తర్వాత మరలా గుర్తు చేస్తున్నారు. కొన్ని సూత్రాల ముందు లోక వేద వ్యాపారాలను ఉదాసీనంగా ఉండాలి, వాటిని ఎక్కువ ముఖ్యత్వం ఇవ్వకూడదని చెప్పారు కదా. ఉదాసీనత అంటే ఏంటి చెప్పారు, నిరోధం అంటే ఏంటో చెప్పారు. ఇప్పుడు ఆ లోక వ్యాపారాలు కూడా ఎంతవరకు చేయాలో అంతవరకు. ఇక్కడ లోక వ్యాపారం అని మాత్రమే చెప్పి వదిలేశారు. ఇప్పుడే కదా శాస్త్రం అని మాట్లాడుతున్నాం. మరి శాస్త్రం అని వచ్చిందంటేనే వేద వ్యాపారం. వేద వ్యాపారం అంటే వేదం అందరూ చదవగలుగుతారని కాదు, వేదాన్ని అందరూ చదవలేరు, అందరికీ అర్హత లేదు. కానీ దాంట్లో చెప్పిన విషయాలను వినాలి, మనం విని అనుసరించాలి. అనుసరించడానికి అందరికీ అర్హత ఉంది, వాళ్ళ వర్ణ ఆశ్రమ ధర్మాలకు తగినట్లు. చూడండి, అప్పుడు ఇక్కడ ఈ లోకవేద వ్యాపారాలు కూడా ఎంతవరకు చేయాలో అంతవరకు, తావదేవ అంతవరకు మాత్రమే. అంటే ఎనఫ్ ఆఫ్ ఇట్, నో మోర్ దాన్ దట్. ఓకే, దానికి అంతకంటే ఎక్కువ వెళ్ళకూడదు. టూ మచ్గా ఈ లోక విషయాల గురించి మొదట్లో చెప్పిన విషయమే, ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. అవసరం లేని విషయాల్లో ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ముఖ్యంగా కొంచెం వయస్సు పెరగగా గృహస్థాశ్రమంలో కూడా కొన్ని బాధ్యతలు అవన్నీ అయిన ఆ వయసు వచ్చేటప్పటికి మనుషుడు ఇంకా పరిపక్వం అవ్వాలి. పరిపక్వుడై ఆ భక్తి జ్ఞాన మార్గాల్లో చాలా తీవ్రంగా వాటిల్లో సమయాన్ని కేటాయిస్తూ ఉండేట్లుగా వానప్రస్థుడిలాగా జీవించాలి. వానప్రస్థుడు అంటే అర్థం అదే. కాబట్టి ఇప్పుడు నేను లైఫ్లో ఏ స్టేజ్లో ఉన్నాను, అప్పుడు కూడా నాకు దాంట్లో కూడా ఏది ముఖ్యం, ఏది అముఖ్యం, ఏది నాకు హితం, ఏది నేను ప్రియం అనుకుంటున్నాను అది కాదు, హితమైనటువంటిది చేయాలి. అప్పుడు అట్లా
వివేకముతోటి లోక వ్యాపారాలను కూడా వయస్సుకు తగినట్లుగా, అవసరానికి తగినట్లుగా నీకు అది హితమును చేస్తున్నదా, నిన్ను నీ మార్గంలో నుంచి బయటికి తొలగిస్తున్నదా, డీవియేట్ చేస్తున్నదా అని ఆలోచిస్తూ అంతవరకు మాత్రమే అని చెప్పి, ఇంకా కొంచెం బాగా వయస్సు అయిన తర్వాత నువ్వు ఆల్మోస్ట్ ఇప్పుడు సన్యాసిలాగా జీవిస్తున్నావు. ఎందుకంటే అది కూడా మరి ఒక ఆశ్రమంగా చెప్పారు కదా జీవితంలో. అప్పుడు నీ భక్తిను పరాభక్తి అవుతుంది, నీ అద్వైత భక్తి కూడా జ్ఞాన భక్తి అవుతుంది, అద్వైత భక్తి అవుతుంది. అప్పుడు నువ్వు వాటిని తగ్గించుకోవాలి, ఆ లిమిటేషన్ తెలియాలి. ఇంతవరకు అనవసరమైన వాటన్నిటిలో, ఇంకా పిల్లల విషయాల్లో, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళు సెటిల్ అయ్యారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఇంకా మన యొక్క ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు. వాళ్ళుగా వచ్చి ఏదైనా అడిగితే సలహా చెప్తే చెప్పాలి, అంతేగాని మనంగా వాళ్ళ విషయాల్లోకి ఇంకా ఇంటర్ఫీర్ అవ్వకూడదు. ఏదైనా కానీ అలా ఉండటం నేర్చుకోవాలి. ఇంకా మరి పిల్లల విషయాల్లోనే ఇంటర్ఫీర్ కాకూడదంటే ఇంకా మరి మనవాళ్ళు మనవరాళ్ళ విషయాల్లో ఆ తాపత్రయం వాళ్ళ మీద, ఇంకా వాళ్ళని గురించే ఆలోచిస్తూ వాళ్ళ విషయాలే ఇదే చింతనలో ఉండకూడదు. కాబట్టి అట్లా స్విచ్ ఓవర్ చేసేటువంటి కెపాసిటీ ఉండాలి. దానికి కొంచెం వివేక వైరాగ్యాలు ఉండాలి. అది రావాలంటే మరి సత్సంగం, శాస్త్రం, గురువు తోటి సంబంధం ఉండాలి. అందుకని ఇక్కడ లోక వ్యాపారాలు కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే. ఇంకా లోకాభిరామాయణం, రాజకీయాలు అన్నీ వాటిల్లో ఎక్కువగా ఎప్పుడు చూసినా ఇంకా కళ్ళు ఇంకా కొంచెం పనిచేస్తున్నాయి, చెవులు పనిచేస్తున్నాయి అని చెప్పి 3 స్క్రీన్ల ముందే కూర్చోకూడదు. 3 స్క్రీన్లు ఏంటి? సెల్ ఫోను, తర్వాత ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ అండ్ టీవీ. 3 స్క్రీన్లు ఈ మనుషుణ్ణి నాశనం చేయటానికి, పతనం చేయటానికి, వీడి టైం అంతా వృధా చేయడానికి. వాటిలో మంచివి అనేవి చూస్తాడా, దానికోసమే ఉపయోగిస్తాడంటే ఆ కంట్రోల్ శక్తి వీడికి ఉందనేది నమ్మకం లేదు, చాలామందికి ఉండదు. ముఖ్యంగా ఈ నడి వయస్సు యువకులుగా ఉన్న వాళ్ళకి ఇంకా అసలు ఉండదు. రోడ్డు మీద మీరు చూస్తున్నారు కదా ఎంతమంది ఎట్లా సెల్ ఫోన్లు పెట్టుకొని మాట్లాడుతూనే సైకిల్కి వెళ్ళి ఆటోకి వెళ్ళి గుద్దుకుంటాడు. ఎంతమందికి ప్రాణాలే పోయినాయి. దానివలన వాడికి మాత్రమే కాదు, పక్కనుండే వాళ్ళందరికీ కూడా ప్రాబ్లం. ఇది చెప్పి కానీ ఈ లోక వ్యాపారం అంటే నువ్వు జీవితాంతం నీ శరీరం ఉన్నంత వరకు ఈ శరీరానికి కావలసిన మినిమం థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని భోజనాది వ్యాపారతు ఆ శరీరధారణావధి, ఈ శరీరము ప్రారబ్ధం ముగించి అది ఇంకా బయలుదేరి వెళ్ళేంత వరకు దీనికి నువ్వు ఎంత కేర్ ఇవ్వాలో అంత కేర్ ఇవ్వు, అనవసరమైనంత కేర్ ఇవ్వకూడదు. ఇప్పుడు అన్నీ ఎక్కడ చూసినా హెయిర్ కేర్, నెయిల్ కేర్, టీత్ కేర్, అన్ని కేర్ 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 అని ఎన్నో వచ్చేసినాయి. ఇన్ ద బ్యూటీ క్లినిక్, బ్యూటీ పార్లర్ పేరులో వచ్చినాయి కదా. అక్కడ ఈ గోల్డ్ గిట అండి దీన్ని కేర్ చేసుకోవాలట, దీనికి పోయి అక్కడ డబ్బులు ఖర్చు పెడతారు, ఐబ్రోస్కి డబ్బులు ఖర్చు పెడతారు. అన్నిటికీ అవసరం అవన్నీ. ఎవరు? ముసలివాళ్ళు కూడా. జుట్టు నెరవకూడదు, ఏం కాకూడదు. ఈ విధంగా ఒక్కొక్క దానికి కేర్ కేర్ అని చెప్పి ఆ కేర్ గురించి చెప్పలేదు. శరీరం ఆరోగ్యంగా ఉండాలి, దానికి వ్యాయామం చెయ్యి, మంచి ఆహారం తీసుకో, టూ మచ్గా తినకు, నాలిక రుచి కోసం మాత్రమే తినకు, దానికోసం ఎక్కువ డబ్బులు, ఎక్కువ శక్తి, ఎక్కువ శ్రమపడి అదంతా ఎందుకు? ఎంత కావాలి పొట్టకి, ఎంత కావాలి చూసుకో. అలాగే నీకు ఏదైనా
శరీరానికి చిన్న చిన్న వ్యాధులు వస్తే వాటికి కావాల్సిన మందు అంటే డాక్టర్కి చూపించు, దాన్ని కేర్ చేసుకో, స్నానం చెయ్యి, శుభ్రంగా ఉంచుకో, మంచి దుస్తులు వేసుకో, కానీ దాన్ని ప్యాంపర్ చేయకు, బాడీని ప్యాంపర్ చేయకూడదు. ఎందుకంటే శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం. నువ్వు ధర్మాన్ని అనుసరించాలంటే ఈ శరీరం ఉండాలి. ధర్మాన్ని అనుసరిస్తేనే నీకు పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం చేతనే నీకు మనస్సు శుద్ధి అవుతుంది. ఆ మనస్సు శుద్ధి అయితేనే నీకు జ్ఞానానికి అర్హత వస్తుంది. జ్ఞానానికి అర్హత వస్తేనే నువ్వు జ్ఞానాన్ని పొందగలవు. జ్ఞానాన్ని పొందితే కానీ నీకు మోక్షం రాదు. అందుకోసం ఈ శరీరాన్ని నువ్వు పోషించు, రక్షించు, కానీ దీని మీద అటాచ్మెంట్ పెట్టుకోకు. ఇదేంటో శాశ్వతంగా ఉంటుందని చెప్పి దీని మీద ఆధారపడకు. ఉపయోగించుకో, ఆధారపడకు. ఎలాగంటే నీళ్ళ మీద పడవ ఉండొచ్చండి, ఉంటే ప్రాబ్లం లేదు, పడవ ప్రయాణం చేస్తుంటుంది, కానీ పడవలోకి నీళ్లు రాకూడదు. అలాగే శరీరాన్ని నేను ఉపయోగించుకుంటానే కానీ శరీరం నేను అనుకోకూడదు, ఇది శాశ్వతమని అనుకోకూడదు. కారులో కూర్చున్న నేను కారు అవని కదండి, పడవలో కూర్చున్న నేను పడవని కాదు కదండి. కానీ ఇక్కడ శరీరంలో కూర్చున్న నేను మాత్రం ఈ శరీరం నేను అనుకోవటం ఎంత తప్పు. అలా అనుకోవడం వల్లనే దీనికి వచ్చే బాధలు, దీనికి ఉండే శ్రమలన్నిటికీ మనస్సు దుఃఖపడుతూ ఉంటుంది. శాస్త్రం చెప్తుంది 5 రకాల దుఃఖాలు ఉన్నాయి. పుట్టుట దుఃఖం, ముసలితనం దుఃఖం, తర్వాత వ్యాధి దుఃఖం, మరణ దుఃఖం, గర్భవాస దుఃఖం. ఈ దీంట్లోంచి తప్పించుకోవాలంటే మరొక రకంగా యోగశాస్త్రం ఈ 5 దుఃఖాలని అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ అని కూడా చెప్తుంది. ఎలా అర్థం చేసుకున్నాను సరే, మొదట చెప్పిన మీకు బాగా అర్థమై ఉంటాయి. ఆలోచించి చూడాలి. ఈ విషయాన్ని వేరే సందర్భంలో ఇంకా ఎలాబరేట్ చేసి చెప్తాను, ఇప్పుడు గుర్తు చేశాను అంతే. సో శరీర అవధారణం, శరీరాది అవధారణవధి అంతవరకు దాన్ని పోషించు. అది ఒకరోజు పంచభూతాల్లో కలిసిపోతుంది. కాబట్టి ఇది ఉన్నంత వరకు ఈ ఉపాధిని, ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగించుకో. దాని చేత ఈ ఉపాధిలో ఉంటూనే నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవటానికి ఈ బుద్ధిలో ప్రతిఫలిస్తున్నటువంటి ప్రతిబింబము ద్వారా నీ యొక్క నిజస్వరూపము, నిజ బింబ రూపమును తెలుసుకో. నువ్వు బ్రహ్మము, ఆత్మవు అని. కాబట్టి ఇలా చెప్పి ఈ మంత్రంలో, ఈ సూత్రంలో ఇన్స్ట్రక్షన్, ఇది ఒక స్పెషల్ ఇన్స్ట్రక్షన్గా ఇచ్చారు. అందుకే నేను నిర్లక్ష్యం చేయకూడదు. నాకు ఇప్పుడు చాలా వైరాగ్యం వచ్చింది, 10 ఆశ్రమాలకు వెళ్ళొచ్చాను, 10 మంది స్వామిని, సన్యాసులను చూశాను, లేక యోగా గురించి అవి గురించి విన్నానని చెప్పి ఎక్కువ ఉపవాసం చేయటం, లేకపోతే ఎక్కువ కష్టమైనటువంటి వ్రతాలని చేయటం, ఆ గుళ్ళో పోయి చుట్టూ తడి బట్టలతో దొర్లుతాను, మోకాళ్ళ మీద నడుస్తాను, చెప్పులు లేకుండా, ఇవన్నీ ఎక్కడా చెప్పలేదు. ఇది ఒక సెల్ఫ్ డిసిప్లిన్ కోసం ఒక వయసులో కొంచెం వరకు చేయొచ్చు, కానీ అవి చేసిన తర్వాత నీలో అహంకారం తగ్గిందా? అహంకారం తగ్గాలి, నీలో ప్రేమ పెరగాలి. ఎందుకంటే నువ్వు కష్టపడటం, నిన్ను నీవు హింసించుకోవడం. తపస్సు అంటే ఏంటండి? వ్రతం అంటే సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లిన్కి పేరు తపస్సు. అది చేయటం వలన నీలో నేను ఇది చేశాను, సాధించాననే గర్వం పెరుగుతున్నదా, లేక నీ అహంకారం తగ్గి నువ్వు చాలా సాత్వికుడుగా, వినమ్రుడుగా ఉన్నావా లేదా? చూడండి, ఈ గుణాలను గురించి కదా మాట్లాడుతూ వస్తున్నా. మధ్య మధ్యలో నేను ఎంతో భగవద్గీత విషయాలను మీకు రిఫర్ చేస్తున్నానా. అన్ని చోట్ల చెప్పినది ఏంటి? ఆ గుణాలు ముఖ్యమైనటువంటి శాంతి, కరుణ, దయ, తర్వాత
ఆశపడకుండా ఉండటం, హింస చేయకుండా ఉండటం, సత్యమును పలకటం, ఎన్నో ఇవన్నీ గుణాలే దైవత్వం. అవి ఉన్నాయంటే నీలో దైవత్వం ఉదయిస్తుంది. నువ్వు దైవత్వాన్ని దైవమే నువ్వని గుర్తిస్తావు. లేకపోతే రాక్షసుడుగా ప్రవర్తిస్తావు. అందుకని ఈ విషయాన్ని చెప్పారు ఇక్కడ. ఆ తరువాత సూత్రంలో 15వ సూత్రంలో ఒక వేరే విధమైన టాపిక్ ఇప్పుడు నారదులు వారు తీసుకుంటున్నారు. సో ఇక్కడ దాకా అద్వైత భక్తి అంటే ఏమిటి, దాని యొక్క లక్షణాలు ఏమిటి, దాని స్వరూపం ఏమిటి అన్నీ చెప్పారా. 15వ సూత్రం తల్లక్షణాని వాచ్యంతే నానామతభేదాత్. జస్ట్ ఇంట్రడక్షన్ లాంటిదే, చిన్న సూత్రమే. ఏమిటంటే ఆ భక్తి యొక్క లక్షణాన్ని నేను చెప్పాను. సా పరమ ప్రేమ రూపా అని చెప్పి ప్రారంభించారు కదా. దాని యందు పరమ ప్రేమ రూప అన్నారు. దాని యందు ఇప్పుడు ఇక్కడ మరికొందరు ఋషులు, ఆచార్యులు ఈ భక్తిని ఈ విధంగా కూడా వివరించారు. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయంలో మతభేదాత్ అంటే ఇక్కడ అదేదో వేరే మతం అని అనుకోకూడదు. వేరే మతం అనుకోకూడదు. మన సంస్కృతి సనాతన ధర్మానికి చెందినంత వరకు మనకు అనేక శాస్త్రాలు ఉన్నాయి, అనేక దేవుళ్ళు ఉన్నారు, అనేక మంది ఋషులు ఉన్నారు. కాబట్టి విషయం సత్యం ఒకటే, కానీ దాని దగ్గరికి మనల్ని తీసుకెళ్ళటానికి రకరకాల మనుషులకు రకరకాల బుద్ధులు, మనస్సున్న వాళ్ళకి వాళ్ళ కెపాసిటీకి తగినట్లుగా వెరైటీగా చెప్పబడినాయి. ఇది ఒకటి ముఖ్యమైన పాయింట్ అండి, గుర్తుంచుకోండి. భారతదేశానికి సంబంధించినంత వరకు ఇది చాలా వివిధతతో కూడినటువంటిది, వెరైటీ. ఈ వెరైటీ వలన మనం ఆనందించాలి, ఎప్రిషియేట్ చేయాలి, సంతోషపడాలి. ఎంత వెరైటీ చూడండి, ఎన్ని భాషలు, ఎన్ని వేషాలు. కానీ వేషభాషలు వేరైనా మనమందరం భారతీయులమే. అందరికీ రామాయణం, అందరికీ భాగవతం, అందరికీ భగవద్గీత, అందరి రక్తంలో ప్రవహిస్తున్నది ఆ సనాతన వైదిక ధర్మమే. అందుకని మనందరినీ సనాతన ధర్మీయులు అని పిలుచుకోవాలి మనం. కానీ భేదాలు చూస్తే బయట ఎంతమంది దేవతలు, ఎన్ని రకాల గుళ్ళు, ఎన్ని రకాల పూజా విధానాలు, వాటిని చూసి మనం ఆ భేదాన్ని పెంచుకోకూడదు. వాళ్ళు అక్కడక్కడ ఆ ప్రాంతాల్లో ఆచార్యులు, గురువులు చెప్పింది వాళ్ళు చేస్తున్నారు. ఇంతకుముందు ఉదాహరణ చెప్పాను కదా, గుడికి 4 వైపులా 4 పెద్ద గోపురాలు, మళ్ళీ ఆ తర్వాత 4 చిన్న గోపురాలు, ఇట్లా ఎన్ని ఉన్నా కూడా బాబు, ఎన్ని రూపాయల క్యూ అన్నాను సరే, ధర్మదర్శనం అన్నాను సరే, మొత్తానికి అందరు చివరికి లోపల ఆ గర్భగుడి లోపలికి అక్కడికి వచ్చిన తర్వాత ఆ దేవుణ్ణి చూడటానికి వెళ్ళే ఎంట్రన్స్ మార్గం ఒక్క మార్గంలో నుంచే చూడాలి. ఆ ఒక్క మార్గం ఏమిటంటే జ్ఞాన మార్గం. నువ్వు కర్మ చెయ్యి, భక్తి చెయ్యి, కర్మలక్షణ భక్తి, సకామ కర్మలక్షణ, నిష్కామ కర్మలక్షణ, ఏకరూప భక్తి, బహురూప భక్తి అన్నీ చేయి, చివరికి జ్ఞానం, అద్వైత భక్తి పూర్ణత్వమునిస్తుంది. కాబట్టి ఇక్కడ మతాలంటే వేరే వేరే కాదు, దాని యొక్క లక్షణాన్ని, ఆ భక్తి యొక్క లక్షణాన్ని ఈ విధంగా కూడా వాళ్ళ అభిప్రాయంలో వాళ్ళు చెప్పారు. ఎందుకు చెప్పారంటే అది కూడా ప్రయోజనమే. ఎవరికి? ఆ లెవెల్లో ఉన్న వాళ్ళకి కదా. కాలేజీలో చదివేవాడికి హై స్కూలు సబ్జెక్ట్ చెప్పరు, హై స్కూల్లో ఉన్నవాడికి ఎలిమెంటరీ సబ్జెక్ట్ చెప్పరు. వాడికి తెలుసు వాడు ఏ లెవెల్లో ఉన్నాడని. అదేవిధంగా ఇక్కడ ఇదేదో వేరుగా చెప్పారు. ఇప్పుడు అది గొప్పదా ఇది గొప్పదా అని కాదు, చూద్దాం. 16, 17, 18 3 సూత్రాలలో నారదులు వారు
ముగ్గురు ఆచార్యులు ఋషులు చెప్పిన డెఫినేషన్ వివరణం వ్యాఖ్యానాన్ని చెప్తున్నారు. మొదటి ఏంటి? 16వ సూత్రం చదువుదాం. పూజాదిష్వనురాగ ఇతి పారాశర్యః. అర్థానికి వస్తాను చిన్నగా. మొదట 3 చదివి ముగిద్దాం. కథాదిష్వితి గర్గః. 18లో ఆత్మరతి విరోధేన ఇతి శాండిల్యః. ఇలా 3 సూత్రాలలో ముగ్గురు ఆచార్యుల గురించి చెప్పి 19లో మళ్ళీ నారదుల వారు తన అభిప్రాయాన్ని మళ్ళీ చెప్తారు. అక్కడ ఏమిటి? ఇక్కడ ఇప్పుడు ముగ్గురిని ఇంట్రడ్యూస్ చేశారు నారదుల వారు. ఎవరిని? మొదట ఇదో పారాశర్యుడు అంటే వ్యాస భగవానుడు. పరాశర ముని ఋషి యొక్క పుత్రుడు పారాశర్యుడు, వ్యాస భగవానుడు. ఆయన యొక్క అభిప్రాయంలో ఆయన ఏమంటారంటే, భక్తి అంటే వ్యాసుడు వేదాలను విభజించి 4 వేదాలు ఇవన్నీ చెప్పి 18 పురాణాలు ఇన్ని చెప్పినవాడు ఇట్లా ఒక నేరో మైండెడ్గా ఇది మాత్రమే కరెక్ట్ అని అంటాడు. కానీ భక్తి విషయానికి వచ్చినప్పుడు ఆయన అభిప్రాయం ఎక్కువ మందికి అర్థమయ్యేట్లుగా ప్రారంభంలో అందరూ చేసేటువంటి అద్వైత భక్తి విషయాన్ని, కాయిక భక్తి విషయాన్ని ఇక్కడ పారాశరుడు అంటే వ్యాస భగవానుడు ఆయన ఉద్దేశంలో చెప్పారు. ఏమిటంటున్నారు? పూజ ఆదిషు అనురాగ ఇది పారాశర్యః. భగవంతుడి పేరులో భగవంతుడికి వాళ్ళ ఇష్టదైవము, వాళ్ళ కులదైవము, వాళ్ళ గ్రామ దైవము. అందుకని ఇక్కడ ఈశ్వరుడు భగవంతుడి పేరు కానీ ఏమీ చెప్పలేదు. భక్తి అంటే పూజ చేయటంలోనూ ఆరాధించటంలోనూ పూజ ఆదిషు అన్నారు. అంటే పూజలోనే 16 స్టెప్పులు ఉన్నాయి కదండి. సహజంగా గృహస్థులు గృహాల్లో చేసేటువంటి పూజ, పెద్ద లెవెల్లో ఇంకా ఎక్కువ చేసేది గుళ్ళల్లో పూజ, స్పెషల్ కార్యక్రమాల్లో చేసేది ఇంకా పెద్ద పూజగా ఉంటుంది. కానీ మొత్తంలో 16 స్టెప్పులు షోడశోపచార పూజ. ఇది ప్రతి గృహస్థుడు తెలుసుకొని ఉండాలి. ఈ రోజుల్లో మరి ఎంతమందికి తెలుసో ఏం చేస్తున్నారో. మన తాతలు, అమ్మమ్మలు, బామ్మలు, మన తల్లిదండ్రులను చూస్తే అందరూ ఈ షోడశోపచార పూజను చేస్తారు. అది కొంచెం సేపే పడుతుంది. నువ్వు ఎంత వేగంగా విస్తరించి చేస్తే కొంచెం టైం ఎక్కువ పట్టచ్చు. కానీ స్టెప్పులు అప్పుడు పూజ ఆదిషు అంటే పూజలోనే స్టెప్పులు ఉన్నాయి. మనకు తెలుసు పూజలో మొదట ఎక్కడి నుంచి మొదలవుతుంది చూడండి. ఆవాహనం దగ్గర నుంచి మొదలవుతుంది. తర్వాత అక్కడ పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, తాంబూలం అని ఇవన్నీ ఇచ్చి నైవేద్యం. ఆ తర్వాత పుష్ప పూజ, అర్చన జరుగుతుంది. తర్వాత లేక స్నానం చేసేది అభిషేకం అంటాం కదా. ఇన్ని చేసి ఆయనకి మరలా వస్త్రం కట్టి మళ్ళీ నైవేద్యం పెట్టి తాంబూలం ఇచ్చిన తర్వాత మళ్ళీ నీళ్లు సమర్పించి ఇవన్నీ చేసి ఇలా 16 స్టెప్పులు. చివరికి కర్పూరముతోటి మొదట ఏకదీపం చూపించి, ధూపం చూపించి, దీపం చూపించి తర్వాత కర్పూర ఆరతి ఇస్తాం కదా. చూడండి ఇలా ఇవన్నీ ఆ పూజలో ఉండేవి. ఇదిలో అక్కడ ఇలా చేస్తున్నారు, అక్కడ ఇలా చేస్తున్నారు, ఈ భేదం వద్దు. నీకేం చెప్పారో, నీ ఇంట్లో పరంపరగా ఏం చేస్తున్నావో అది చెయ్యి. కానీ దాన్ని అనురాగంతో చెయ్యాలంటున్నారు. అది ముఖ్యం. ఆ పదం ముఖ్యం. అనురాగం అంటే చెప్పాలా ఏంటి? అందరికీ తెలుసు. ప్రేమ, అనురాగం. నా పిల్లవాడి మీద నాకు చాలా అనురాగం, నా భార్య మీద నాకు చాలా అనురాగం. రాగం, అనురాగం అంటే చాలా
కంటిన్యూస్లీ. రాగం అంటే జనరల్గా లేక అటాచ్మెంట్ అంటాం. అటాచ్మెంట్ అనే వార్త ఉపయోగిస్తే అంత రుచిగా ఉండదు. ప్రేమ ఇక్కడ ప్రేమతోటి, అనురాగంతో. సో నీ సొంతమైనటువంటి వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపిస్తావో, ఎంత అనురాగంతో నువ్వు ప్రవర్తిస్తావో, అంత అనురాగంతో ఆ భగవంతుడికి, అది ఏ భగవంతుడి పేరైనా కావచ్చు, ఏ రూపమైనా కావచ్చు, దానికి నువ్వు అంత విధంగా ఇంట్లో అట్లీస్ట్ రోజుకి 3 సార్లు భగవద్ ఆరాధన జరగాలి. త్రికాల పూజ. గుళ్ళల్లో పంచకాల పూజలు మినిమం త్రికాలం ఉంటుంది. ఎందుకంటే 3 కాలాలు ఉన్నాయి కదా, అందుకని 3 సార్లు సంధ్యావందనం చెప్పారు. ప్రాతకాలం, మధ్యాహ్న కాలం, సాయంకాలం. వీటిని సంధ్యాకాలాలు అంటారు. అప్పుడు ఒకసారి అట్లీస్ట్ ఎలాబరేటెడ్గా పూజ జరగాలి పొద్దున. మధ్యాహ్నం మరలా ఆయనకి గుర్తుంచి ఆయనకి మళ్ళీ నైవేద్యము, ఆహారం పెట్టి, మళ్ళీ సాయంకాలం ఒకసారి దీపం వెలిగించి ఆ టైంలో కూడా ఇట్లా అనురాగంతో, ప్రేమతోటి. అనురాగము, ప్రేమ అంటే ఏంటి చెప్పాను కదా. ఇప్పుడు మన పిల్లల మీద, మన భార్యాభర్తలు ఒక్కొక్కరికి మనుషుల మీద ఉన్నంత, నీ ఇల్లు మీద ఉన్నంత, నీ కారు మీద ఉన్నంత అనురాగం భగవంతుడి మీద నిజంగా ఉందా? మన హృదయంలో అట్లీస్ట్ మొదల్లో ఒక 50% అయినా ఉండాలి. ఇప్పుడు ఇంకా కొంచెం సత్సంగము, శాస్త్రానికి వచ్చిన తర్వాత నేను ఈ పదాన్ని కూడా చెప్తాను. నీ పిల్లల మీద, నీ భార్య మీద, నీ ఆస్తి మీద, నీ పాస్తి మీద, వీటి మీద ఉన్నంత అనురాగం గురువు మీద ఉన్నదా? శాస్త్రం మీద ఉన్నదా? నీ పిల్లని అంత ప్రేమిస్తావు, అంత ఆదరిస్తావు, అంత అనుకుంటావు. నీ మనసులో ఎప్పుడు వాళ్ళే ఉంటుంటారు కదా. లేక వేరే ఏదో కొంతమందికి కొంచెం నాన్ సెన్స్ అంతా ఉంటుంది మైండ్లో. కొంతమంది యాక్టర్లని, కొంతమంది రాజకీయ నాయకులని ఎప్పుడూ వాళ్ళ గురించి, వాళ్ళ ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ గురించి పత్రికల్లో ఏమొస్తున్నది, ఇంత నువ్వు నీ మనసులో ఆక్యుపై చేశారే. భగవంతుడి మీద ఉందా అనురాగం? నిజంగా డైరెక్ట్గా ప్రశ్నించి చూస్తే ఉండదు, లేదు. ఎందుకంటే మనం ఆయన్ని ఒక మీడియేటర్గా, ఒక బిజినెస్ మ్యాన్ లాగా మనం డీల్ చేస్తున్నాం. చెప్పాను కదా ఆ రోజు, దేవుడితోటి వ్యాపారం చేస్తున్నాం, బార్గెనింగ్. లోకాన్ని ముఖ్యంగా పెట్టుకున్నాం. లోకం అంటే పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ, ఇవే కదండి 3. నా ఆస్తుపాస్తులు, నా కుటుంబం, నా పిల్లలు, నా బంధువులు, ఇట్లా విత్తేషణ, పుత్రేషణ, లోకేషణ, నా పేరు ప్రతిష్టలు, నా స్టేటస్, ఇవన్నీ. అప్పుడు ఇవి ఇంతటికి వాటి కోసం అంత ప్రేమ చూపిస్తూ అంటున్నాయి. నీ ఇంట్లో ఉన్నటువంటి, నువ్వు ఆరాధిస్తున్న నీ దైవం ఆ ఇంటికి అసలు నిజంగా యజమానని నీకు తోస్తున్నదా? ఇది చక్కగా అర్థం చేసుకోండి. మన ఇల్లు ఉన్నదంటే మన ఇల్లే దేవాలయం. బయట దేవాలయాలు ఉన్నాయి, ఉండనివ్వండి. ఇల్లు దేవాలయం ఉండాలి మొదట. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ బ్రహ్మస్థానంలో ఆ దేవుడు ఈ ఇంటికి యజమానుడు. మనందరం ముఖ్యంగా ఇంటికి ఇంకొక యజమాని ఉన్నాడుగా, ఇల్లు కట్టిన నేను కేర్ టేకర్ని మాత్రమే. కాబట్టి ఇక్కడ జరుగుతున్నవన్నీ కూడా, ఇక్కడ ఉన్న ఈ ప్రాణులు, ఈ మనుషులు కానీ అందరూ కూడా ఆయనకి సంబంధించిన వాళ్ళు, ఆయన ఇచ్చినటువంటివి. నాకు ఉన్న ఉద్యోగము, నా డబ్బులు, నా బిజినెస్ కూడా ఆయనవి ఇచ్చినవి. కాబట్టి అన్నీ కూడా ఆయన్ని సెంటర్గా పెట్టుకొని, దేవుణ్ణి సెంటర్గా పెట్టుకొని మన జీవితం జరుగుతున్నదా నిజంగా? అలాగే నాకేవైనా కష్టాలు వచ్చినాయంటే ఆయనతోటి చెప్పుకుంటాను.
నాకేమైనా లాభాలు వచ్చినా కూడా ఆయనవే, నాకేమైనా కష్టాలు వచ్చినా కూడా ఆయనవే. ఎందుకంటే అన్నిటికీ ఆయన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నాను నేను, అన్నీ ఆయన భుజాల మీద పెట్టాను. ఇలా భావిస్తూ చేసే పూజా పునస్కారాలన్నీ కూడా అవి నిజమైన భక్తి, అనురాగంతో చేస్తున్న భక్తి అవుతుంది. మన అవసరానికి మనకు అనుగుణంగా ఆ దేవుడు ఎప్పుడైనా ఏదైనా మనకు సహకరించాడని ఏదైనా జరిగితే ఆ దేవుడి మీద నమ్మకం, లేకపోతే ఆ దేవుడి మీద నమ్మకం తగ్గటం, దేవుణ్ణి మార్చటం చేస్తున్నారు కదా లోకంలో ఎంతోమంది. మనం ఇన్ని రోజులు ఇన్ని రకాలుగా అడుగుతాం, కొత్త కొత్త మొక్కుబడులు చేస్తాం, అవన్నీ ఆయన నెరవేర్చాలి. అప్పుడు దేవుణ్ణి మనం కంపెల్ చేస్తాం, మన చేతిలో పెట్టుకొని మనం చెప్పినట్లు. మా అమ్మాయికి ఇది అవ్వాలి, పెళ్ళి అవ్వాలి, మా పిల్లవాడికి పిల్లవాడు పుట్టాలి, ఇట్లా దానికోసం నేను 40 రోజులు నీ గుడికి వస్తాను, నీకు ప్రదక్షిణం చేస్తాను. జరిగితే జరుగుతుంది, జరిగితే ఈ దేవుడు చాలా గొప్పవాడు, నా కోరిక నెరవేర్చాడంటావు. జరగకపోతే ఈయనకి శక్తి లేదు, ఈయనకి చేతగా లేదు, ఐ థింక్ నేను వేరే ఇంకొక గుడి దగ్గరికి వెళ్ళి ఇంకో దేవుణ్ణి నేను ప్రదక్షిణం చేసి రావాలి. ఇలాగే కదా భక్తి చేస్తున్నాం. కాబట్టి మన భక్తి అంతా కూడా బార్గెనింగ్ భక్తిగానే ఉంటే, ఇక్కడ పారాశరులు వారు చెప్పే పూజాదిషు అనురాగ అనేది ఎక్కడుంది? అది కూడా కూర్చొని నిదానంగా ప్రేమతోటి ఆనందంతో ఓం ఆ మంత్రం చెప్పేటప్పుడు కానీ, ఆ అర్చన చేసేప్పుడు కానీ, ఆ భగవంతుణ్ణి స్మరించుకునేటప్పుడు ఆనందంగా రావద్దు. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం ఓం. ఒక్కొక్క మంత్రం చెప్పి 11 నామాలో, 108 నామాలో, 1000 నామాలో, ఎంత చక్కగా. టైం లేకపోతే కొన్ని నామాలే చెప్పు. అందుకని వేగంగా అసలు ఆ మంత్రం ఏంటో అక్షరం ఏంటో కూడా అర్థం కాకుండా ఏదో హై స్పీడ్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ లాగా చెప్తే ఏముంటుందండి? ఓం విశ్వస్మై నమః, లేక చిన్న మంత్రాలు 11 మినిమం చెప్తుంటారు. ఓకే, ఏ దేవుడు అయినా సరే, ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. ఆ పదం అర్థం తెలుసుకుంటూ భావిస్తూ రూపం నామం నేను ఆ భావన అంతా కలిసిపోయి అట్లా ఆనందంగా చెప్తే కళ్ళల్లో ఆనంద బాష్పాలు రావాలి. ఏదో కోరిక పెట్టుకుని దుఃఖంతో ఏడవటం కాదు దేవుడి దగ్గర, అది భక్తే కాదు. ఆ భగవంతుడి యొక్క ఏ నామం అట్లా చెప్తే ఒళ్ళు గగురు పడవాలి, కళ్ళల్లో ఆనంద బాష్పాలు రావాలి, అది భక్తి. ఈ విషయాన్ని ఇంకా కొంచెం విస్తరించి ఆ గర్గముని, శాండిల్యముని వాళ్ళు చెప్పినటువంటి ఆ విషయాన్ని కూడా మనం వచ్చే సత్సంగంలో విస్తరించి విందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.